పల్లాలు పెట్టుకుంటాను. తినరు, నేనేమంటాను మిమ్మల్ని. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఏంటి అక్క ఎక్కడికో వచ్చిందని చూస్తారా? పొలం కాడికి వచ్చినాము. ఇవాళ అయితే మేమైతే దేవుని వేసుకుంటున్నాం, అందుకే పొలం కాడికి వచ్చినాము. సో ఇదంతా పొలం అన్నమాట, మా పొలం గడ్డ. ఈ గడ్డనైతే పెద్దమ్మ గడ్డ అంటారు, పెద్దమ్మ తల్లి పేరు మీద ఉంటుంది. సో పెద్దమ్మ గడ్డ అయితే అంటారు. ఇక్కడ మేమైతే పెద్దమ్మ తల్లికి వేస్తున్నాం ఈరోజు. చూడండి, మా పెద్దమ్మ తల్లి గుడి. పెద్ద గుడి ఏం లేదు, అయినా కూడా ఈ గడ్డనంతా, ఈ పొలాలన్నీ కాపాడుతుంది ఈ తల్లి. పెద్దమ్మ గడ్డ అంటారు, పెద్దమ్మ పేరు విన్నే ఉంటుంది ఈ ల్యాండ్ అంతా. చూడండి, మామ ఇక్కడ పెద్దమ్మకు పూజ చేస్తుంది. ఈరోజైతే పెద్దమ్మకు చేసుకోవడానికి వచ్చినాం మేము పొలం దగ్గరికి. చూపిస్తారండి అమ్మవారిని. ఇదైతే అమ్మవారి గుడి అండి. చూడండి, పెద్దమ్మ తల్లి గుడి. నేను చెప్పిన కదా, పెద్దగా గుడి ఏం లేకపోయినా కూడా ఈ గడ్డను మొత్తం ఈ అమ్మవారే కాపాడుతుంది. మా అమ్మవారిని చూపిస్తారండి. చూసిర్రా, ఇవి మా పెద్దమ్మ తల్లి. మా పొలాలన్నింటినీ చల్లగా కాపాడుతుంది ఈ తల్లి. సో ఈ తల్లికైతే ఈరోజు మేము దేవుని వేయడానికైతే వచ్చినాము. సో పొలంలో బోర్ వేసినామని చెప్పినాం కదా, ఆ బోర్ వేసేటప్పుడు మా తమ్ముడైతే మొక్కుకున్నాడంట, పెద్దమ్మ తల్లికి వేస్తాము బోర్ పడితే అని. అయితే ఇదివరకు ఒకసారి బోర్ వేసినాము, బోర్ వేస్తే ఆ బోర్ ఫెయిల్ అయింది. అప్పుడు 1,00,000 దాకా నష్టం వచ్చిందనమాట. మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు అయితే చాలా భయపడ్డాము మేము, మళ్ళీ ఏమవుతుందో అని. అందుకే మా తమ్ముడు బోరు పడితే పెద్దమ్మ తల్లికి ఆటతోడు కోస్తే తల్లి అని మొక్కిండంట. బోరు పడింది. సో అందుకే ఆ సంతోషంలో ఇప్పుడైతే వేసుకుంటాం. ఇన్ని రోజులు వేసేటోళ్ళం కానీ బోర్ వేసిన వెంటనే ఇంకా మొలకలకి మనం నాట్లయితే వేసినాం కదా, అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడైతే పొలాలన్నీ కోసిరు కదా, సో అందుకే పెద్దమ్మ తల్లిని చేద్దామని అయితే మా తమ్ముడు వచ్చిండు హైదరాబాద్ నుంచి. ఈరోజు అయితే చేసుకుంటున్నాం అమ్మవారికి. సో అందరైతే దండం పెట్టుకోండి, చాలా మహిమగల అమ్మవారు. సో మా పొలాలన్నింటినీ చల్లగా కాపాడుతుంది అన్నమాట. మా కులదేవత పెద్దమ్మ తల్లి. సో పెద్దమ్మ తల్లిని చేసుకోవడానికైతే వచ్చినాం ఈరోజు. పూజ అయితే ఇంకా కొబ్బరికాయ అది ఇది ఏం కొట్టలేదు, జస్ట్ పూదిచ్చింది మా అమ్మ. సో పూదిచ్చింది, మా తమ్ముడు ఆటను తీసుకురావడానికి వేయండు. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో చిన్నపాటి అకేషన్ అనమాట. సో చుట్టాలందరూ వస్తారు, దేవుణ్ణి అయితే వేసుకుంటానమాట. అమ్మవారి చల్లగా చూసింది కాబట్టి అమ్మవారికి కృతజ్ఞతగా అమ్మవారి పండుగ అయితే వేస్తున్నాం ఈరోజు. మా సైడ్ దేవుని ఎత్తే ఎట్లుంటుందో, తెలంగాణ యాస భాష ముచ్చట్లు ఎట్లుంటాయో ఈ వీడియోలను అయితే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణలో దేవుళ్ళను ఎట్లా చేస్తారు, తెలంగాణ పద్ధతులు ఏంటి అనేది అయితే ఈ వీడియోలను అయితే ఫుల్గా డీటెయిల్డ్గా ఉంటుంది. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా? లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ వీడియోలో పడతాను మొత్తం. దానికి అదే లోకం. ఈ దేవుని కొంట పోయి జబరగనపల్లి వాళ్ళు గుడి కట్టుకున్నారట పెద్దగా. పొంగపడ తెనుపల్లి ఈడ చిన్న గుడి ఉన్నది, ఈడ పొరాలు ఉన్నది చేసుకుంటారు. ఇక మన లెక్కన చిన్న పెద్ద. మీకు చిన్న పెద్ద ఉన్నదా? ఇది చేసుకుంటారా మా పొలం కడ మన ఇటే నీ కాలకాడ ఇచ్చిపెట్టి మంచమ్మకు పెళ్లి కావాలి. పెళ్ళే ముందు కాల జాబ్ వద్దా? ఎందుకు? మా మానానికి ఊపిన కట్న దొంగ మొక్కలు మొక్కుతాడు. దొంగ మొక్కలు మొక్కుతాడు.
తిరగని లాగ మొక్కలు మొక్కుకుంటా వీలైనప్పుడే చుట్టాలు రమ్మంటే వస్తారట వస్తాడు మంచిగా మొక్కు ఆడబిడ్డకి ఏం సంబంధం లేదు. ఆడబిడ్డ ఏం మొక్కలే, కొట్టితనం అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఏమో ఈ దేవునికి నేను చూస్తే ఏం తప్పు చేసినా నా మీద బదనాం పుట్టించింది. అట్లా కాదు, దగ్గర పట్టుకోయి కొని బాగా దూరం కొని మెత్తది 5 లక్షల రూపాయలు గ్యారెంటీ ఏమో కానీ మనం ఎక్కడ పోతున్నాం అంటే మా పొలం కాడికి అయితే పోతున్నాము. సో మనం ఇప్పుడు దేవుని చేసుకున్న పెద్దమ్మ గుడి కాడికి వెళ్ళి, గుడి ఏమో రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది, మా పొలం ఏమో రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే పొలం కాడికి పోతున్నాం. అక్కడ కనిపిస్తున్నాయా తాడి చెట్లు, తాడి చెట్ల కాడికి అయితే పోవాలి. అక్కడ చివరి తాడి చెట్లు ఉన్నాయి కదా అన్నీ, తాడి చెట్ల దగ్గరికి అయితే పోవాలి మనమైతే ఇప్పుడు. చూడండి దగ్గర దాకా వచ్చేసినాం. మా అమ్మ మా భూమిని చూపించుకుంటూ తీసుకుపోతాను మా అత్తమ్మనైతే. పొలాలన్నీ కోసుడు అయిపోయినాయి, గడ్డి చుట్టలు చుట్టియాలి, అన్నీ అయితే అట్లనే ఉన్నాయి. ఈ పొలంలో ఇంకా గడ్డి చుట్టలు చుట్టియలేదు, దాదాపు అందరు చుట్టాలు జుట్టిచ్చేసారు. మా తమ్ముడు కూడా జుట్టిచ్చిండంట. అసలు ఈరోజు ఈ పని లేకపోతే ఆ చుట్టాలను పట్టుకొని పోయేది ఉండే ఇంటికి. అయ్యో బాబాయ్, ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. నైట్ ఏమో వర్షం కొడుతుంది, పొద్దున్న దాకా ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. సో మనమైతే పొలం కాడికైతే చేరుకున్నాం ఎట్లనో. సో రోడ్ కాడికి వెళ్ళి మా పొలం దాదాపు కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో మొత్తానికి అయితే పొలం కాడికి వచ్చినాం. ఇగో మా బోర్ చూపిస్తారండి, ఇగో ఇదేనండి మా బోర్ వేసిన కాడికి వెళ్ళి ఇప్పుడే అన్నమాట నేను కూడా రావడం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం మీతో పాటు చూడడం. సో అప్పుడంటే వర్షం కదా, బురద తీసుకురాలేదు. మళ్ళీ బోర్ వేసిన వెంటనే మేమైతే ఇంకా నాట్లు వేసేసినాం కదా, సో నన్ను అయితే ఎవరు తీసుకురాలేదు. ఇదైతే మా పొలం అండి. సో మా పొలం గడ్డ. ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఈ తాడి చెట్ల కింద మేము చిన్నప్పుడు మమ్మల్ని తాడి చెట్ల కింద కూర్చోబెట్టి మా అమ్మ అయితే పని చేసుకునేది. ఇది మా బోరు చూడండి. సో చాలా సంవత్సరాలకు వచ్చాను నేనైతే మా పొలం దగ్గరికి. దాదాపు 15 years అవుతుంది మా పొలం దగ్గరికి నేను రాక. సో ఇన్ని రోజుల తర్వాత మీతో పాటు నేను కూడా చూడడం ఫస్ట్ టైమే మా బోర్ని కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి బోర్ కాడ అమ్మ మైసమ్మని అయితే పెడుతుంది. అసలు ఎప్పుడో చేయాల్సింది, పెడదాం అనుకున్నాం కానీ అంతలోనే నాట్లు వేయడం ఇంకా బురద, సో పనులు అవే అయిపోయినాయి. దాదాపు బోర్ వేసి 6 months అవుతుంది. సో ఇప్పటికైతే పెడదామని అయితే ఇంకా పొలాలు కోతలు కోసేసినాయి కదా, అన్నీ అయితే ఖాళీగా ఉంటాయి ఇప్పుడు, రావడానికి కూడా ఏ ఇబ్బంది ఉండదని ఇప్పుడైతే మైసమ్మను పెట్టడానికి అయితే వచ్చినాం పొలం కాడికి. చాలా రోజుల తర్వాత వచ్చినా కాబట్టి పొలం కాడికి, అది కూడా ఫస్ట్ బోర్ చూసాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ బోర్ కోసం మేము చాలా బాధపడ్డాం అన్నమాట. ఫస్ట్ ఒకసారి వేసాము బోరు, ఆ బోర్ అయితే ఫెయిల్ అయింది. అంటే వాటర్ పడ్డాయి. సో ఫస్ట్ బోర్ వేసిన రోజు ఏ రోజు అంటే మా మ్యారేజ్ డే రోజు అయితే ఫస్ట్ బోర్ అయితే వేసినాము. ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినా, మా మ్యారేజ్ డే రోజే బోర్ వేస్తున్నాము, అంత మంచిగా జరుగుతుంది అని అనుకున్నా. వాటర్ పడినాయి, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ పడినాయి. కాకపోతే దరి అయితే ఆగలేదన్నమాట. పైప్ లోపలికి దించినప్పుడు వాటర్ వచ్చింది, కాకపోతే మళ్ళీ మనం పైప్ తీసినప్పుడు అయితే ఆ దరి మాత్రం ఆగలేదన్నమాట, కూడిపోయింది. ఎన్నిసార్లు వేసినా అట్లనే అయింది. 2 చోట్లలో అయితే 2 చోట్లలో కూడా అట్లనే అయింది. వాటర్ పడినాయి కానీ దరి ఆగలేదు. మరి అప్పుడు పొలాలు అప్పుడే కోసినాం అన్నమాట. పొలాలు కొంచెం తడి ఉండి అట్లా అయిందా, లేకపోతే అది ఇంకా టైం రాలేదా, బోరు పడే టైం మాకు అర్థం కాలేదు. కానీ సో ఆ రోజు సాయంత్రం నైట్ 9-17 దాకా ట్రై చేసిర్రు, కాకపోతే ఆ దరి అయితే అస్సలు ఆగలేదు. ఫస్ట్ వేసిన ప్లేస్లో వాటర్ ఫుల్గా పడినాయి తక్కువ డిస్టెన్స్లోనే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం 200 feet 250 feet అట్లా లోపలికి ఇంకా పడినాయి. ఇక్కడ మోటార్ వేసినాం చూడండి, దారి అయితే ఇంత అయితే వస్తుంది ప్రస్తుతానికైతే. సో సరిపోతుంది లేండి, ఎందుకంటే ఒకప్పుడు ఈ నీళ్ళ కోసమే, కాలువ నీళ్ళ కోసం పొద్దున సాయంత్రం అని తేడా లేకుండా నైట్ పూట ఇక్కడ వచ్చి కావల పడుకొని ఆ కాలువ నీళ్ళ కోసం మస్తు తిప్పల పడ్డాము. సో ఈ మాత్రమైనా ఆ గంగమ్మ తల్లి దయతోటి బోరు పడింది. సో కొంచెం కష్టమైతే తగ్గింది. ఒక పంట పండించినాము ఈ బోర్ నీళ్ళతోటి, మా ఫస్ట్ బోర్ నీళ్ళతోటి పండించిన పంట అయితే చేతికి వచ్చింది.
సో పొలం కోసినాం కదా రీసెంట్గానే. ఒకప్పుడు నీళ్ళ కోసం ఉన్నంత కష్టం అయితే లేదులేండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో బోర్ ఉన్నదిలే మనకు అన్న ఒక ధైర్యం అయితే ఉన్నదనమాట. ఒకప్పుడు పండుతుందో ఎండుతుందో తెలియదు, అసలు కాలువ నీళ్ళు వస్తాయా రావా తెలియదు, అసలు ఏషిక పంట వేసవి పంట వేస్తామా లేదా అని కూడా అంటే నీళ్ళు ఇస్తారో ఉండరో, ఇయ్యరో, వర్షం పడుతుందో పడదో అన్నట్టుగా చెరువుల నీళ్ళు ఉంటే వేసినట్టు లేకపోతే ఎండినట్టు అనేదే ఉండేది పరిస్థితి అయితే. ఇప్పుడైతే బోర్ ఉంది కదా వేసుకుందాంలే, నీళ్ళ కోసం మనకి ఏం తిప్పాలు ఉండదులే అనే ఒక ధైర్యం అయితే వచ్చిందనమాట. ఒకప్పుడు వర్షాలు పడితేనేమో 2 పంటలు లేకపోతే ఒక పంటే, ఆ ఒక్క పంటతోటి వచ్చిన డబ్బులతోటి చాలా కష్టాలు అయితే పడేదన్నమాట సరిపోక. సో ఇప్పుడైతే 2 పంటలు తీయగలమనే చిన్నపాటి ధైర్యం అయితే ఉంది ఆ గంగమ్మ తల్లి దయ వలన. నీళ్ళు ఆ మాత్రం పోసినా కూడా ఆ దార మాకైతే సరిపోతుంది. సో గంగమ్మ తల్లి ఇంకొంచెం కరుణిచ్చి ఇంకొంచెం ఎక్కువ పోయాలనే కోరుకుంటున్నాము. ఎందుకంటే భూమి లోపల అడుగు భాగంలో నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు కదా మనకైతే. సో ఇప్పటికైతే అంత దార అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మోటార్లు ఉన్న వాళ్ళు ఆల్రెడీ పొలాలు దున్నించారు, నారుమడి కూడా తయారు చేసారు. చూడండి ఇక్కడ అంకుల్ అయితే ఇవి ఎరుకలు కట్టిండు, అంటే పిట్టలు అవి వస్తాయి కదా బుక్కడానికి వడ్లని, అందుకే ఇట్లా కవర్లు ఇట్లా ఎరుకలు కడతారనమాట. ఇట్లా ఎరుక అంటే ఏంటిదంటే ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ మనిషి ఉన్నాడు అని పిట్టలు భయపడి రాకుండా ఉండడానికి ఇట్లా పొలం చుట్టూ అయితే ఎరుకలు పెడతారు. చూడండి అక్కడ అది కట్టెకు కవర్ పెట్టిండు చూడు, అట్లా పెడతారనమాట ఎరుకలు. దాదాపు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఎరుకలు కట్టుడు అంటే ఏంటిదో. మా సైడ్ తెలంగాణలో అయితే అట్లా అంటారు. ఇక అక్కడ కనబడుతుందా ఓ తాడి చెట్టు, అక్కడి నుంచి ఇప్పుడైతే మనం రోడ్డుకి వచ్చినాం అన్నమాట. ఇక పోతున్నాం ఇంటికి. అందరు వెళ్ళిపోయారు, దాదాపు అమ్మ తమ్ముడు అందరు వెళ్ళిపోయారు, మా మామయ్య నేనే మిగిలిపోయినాము. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇక చూసిరు కదా ఇది రోడ్డు కట్ సైడేమో, అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మన పొలాలు అయితే ఉన్నాయి. సో మా మామ నేను వస్తుంటేనైతే మేము ఒక అడ్వెంచర్ చేద్దామని అయితే అనుకున్నామంటమాట. మాకైతే ఒకటి కనబడింది, అదేంటిదో దాన్ని దొరకబడదామని పోయినాం అనమాట. అదేంటిదంటే ఉడుము కనబడ్డది మాకు. ఉడుము కనబడితే మా మామ ఏం ఉడుమును పడదాం మనం అని అయితే ఆపిండు. మా వాళ్ళందరికీ సర్ప్రైజ్గా ఉడుము పట్టుకపోదామని అనుకున్నాం, కానీ పాపం ఆ మోరిల దిగుడుతోటే మా మామకైతే తేనెటీగ కుట్టింది ఘోరంగా. ఖతం ఇంకా ఇక అది ఎక్కడ వేయింది ఉడుము ఎక్కడ వేయిందని చూస్తూ ఉంటే అదైతే ఆ పైపు సందులో ఉన్న ఆ పైపుకున్న భూమికి మధ్యలో ఒక సందు ఉంది అక్కడ, అందులో దూరిపోయింది అదైతే. ఇక దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వస్తుంది, అది రాదు కదా. ఇక మెల్లగా ఏం చేయలేకనైతే ఎక్కిండు పైకి. పాపం ఉడుము లేదు ఏం లేదు కానీ తేనెటీగ అయితే కుట్టింది మా మామయ్యకి. ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం మా మామ నేను. వచ్చేసరికి మా అత్తమ్మలు అందరూ అయితే రెడీ చేస్తారు ఇంకా వంటల కోసం. ఇక్కడ చూడండి అక్కడ కుర్చీ మీద కూర్చున్నది అయితే పెద్ద మామ, ఇక్కడ కూర్చున్నది అయితే బాబాయ్ అనమాట. ఈమె మా చిన్న అత్తమ్మ. సో ఇందాక నేను వచ్చిన చూడు మామ, ఆ మామ వాళ్ళ భార్య అన్నమాట. ఇక వచ్చిండు వల్ల ది షెఫ్ అన్నమాట, మా ఫ్యామిలీకి షెఫ్ మా మామయ్య అయితే. సో వెజ్ నాన్ వెజ్ ఏదైనా అద్దరిపోతుంది, సూపర్ ఉంటుంది. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా కూడా మా మామయ్య వంట చేస్తాడు. ఇక్కడ కనిపిస్తుంది చూడు మా పెద్ద అత్తమ్మ ఈమె. సో మా అమ్మ వాళ్ళ అన్నల భార్యలు అన్నమాట. అమ్మ వాళ్ళ చిన్న అన్న ఆయన. సో అక్కడ ఇందాక బయట కుర్చీలో కూర్చున్న ఆయనేమో పెద్ద మామ అన్నమాట. ఇక వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఆకలి అవుతుంది మా అమ్మ బుక్కడంత అన్నం తింటా అనే లోపే మా మామ వంట స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ బగారు వేసేసిండు కూడా. చూడుర్రి ఏ చెప్తలేవేందే చేస్తా అన్న ఒకటే ఎందుకు ఎవరు చెప్పొద్దు అన్నారు. హరీష్ అన్నాడా సీక్రెట్లా ఏమో ఏం చెప్పాలి నాతో ఏం చెప్పకుండా మంచిగా ఉంటుందా. చూడాడు
మళ్ళీ ఎంత ముందుగా పెడతారు ఎరికేనా చూసేవాళ్ళు అందరు మా చుట్టాలే కానీ ఒక్కరైతే మన బగారా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా మామయ్య బగారా వేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మటన్ చేస్తారంట. మా ఫ్యామిలీలో అయితే అందరు షెఫ్లేనండి. మా పెద్ద మామ, చిన్న మామ అండ్ ఇంకో బాబాయ్ కూడా. సో మా చిన్న మామ వాళ్ళ వియ్యంకుడు ఈ బాబాయ్ అయితే. మా చిన్న మామ కొడుక్కి వాళ్ళ బిడ్డనైతే ఇచ్చిరనమాట. సో మా చిన్న మామ వాళ్ళ వియ్యంకుడు. ఆ బాబాయ్ కూడా మంచి షెఫే అన్నమాట. పెద్ద పెద్ద వంటకాలు అయితే చేస్తాడు ఆ బాబాయ్ కూడా. సో మా పెద్ద మామ, చిన్న మామ, బాబాయ్, సో మా వాళ్ళంతా వంట వాళ్ళే. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా కూడా మా వాళ్ళే చేస్తారు. వేరే వాళ్ళకి ఛాన్స్ అవసరమే లేదు అసలు. సో వీళ్ళు పెద్ద పెద్ద వంటకాలకు కూడా వెళ్తారనమాట. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫంక్షన్లోకి వెళ్ళి కూడా చేస్తారు. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లోకి వెళ్ళి వంటలు అయితే చేస్తారు. సో చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల వెరైటీస్ చేస్తాడు. బిర్యానీ కూడా చేస్తాడు మా మామయ్య. సో ఇప్పుడైతే మనం కొన్ని టిప్స్ అడుగుదాం, ఓకేనా? ఈ పెద్ద పెద్దగా వంటలు చేసే వాళ్ళకి చాలా టిప్స్ వెళ్తాయి. మా మామయ్య అయితే అస్సలు చెప్పాడన్నమాట. అన్నుడు కాదు మరి, కొన్ని టిప్స్ చెప్పాలి మాకు. టిప్స్ చెప్పాలి అంటున్నా. ఎందుకు కోటరే తెస్తా. కూర ఎప్పుడు తొందర ఉడుకుతుంది? ఏ మసాలా ఎట్లా ఎట్లుంటుంది? మీకు చెప్పు గట్నే నూనె పచ్చిమిర్చి వేసిన అల్లం కలుపుకుంటాను. మసాలా ఇగో గిన్నె గిన్నె వాటర్ లవంగాలు బాగానే దొరుకుతాయి. కొంచెం అంతా మసాలా పొడి వేసి అంటే పోపు పెట్టేటప్పుడు మసాలా వేయాలా? ఇది ఫ్యాషన్ అన్నారు. ఇప్పుడు ఫ్యాషనా? ఉల్లిగడ్డలు కొద్దిగా ఖరాబ్ చేస్తాను. కూరనా? కూరను కొద్దిగా మసాలా ఉప్పు ముందుగానే వేయాలి ఫోన్కే. అదేంటి ఉప్పా? ఉప్పు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్పిండు మా మావయ్య. సో ముందైతే మనం పోపు వేసుకున్నప్పుడే మసాలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోనంట. సో టేస్ట్ బాగుంటుందట. ఉల్లిగడ్డ కొంచెం ఖరాబ్ చేస్తుందంట కూరనైతే. అల్లంను కూడా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే మంచిగా పడుతుంది అంట ముక్కకు. ఇక్కడ చూస్తున్నారా మా మామయ్య వంట చేస్తుంటే మా అత్తమ్మలు కూర్చున్నారు అక్కడ. ఇక్కడ మా పెద్ద మామయ్య. సో ఫ్యామిలీ అంతా ఇలా కలివిడిగా ఒక దగ్గర నిల్చొని వంటలు చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మా ఇళ్ళల్లో ఏదైనా ఇట్లా దేవుని చేసిన ఫంక్షన్ అయినా కూడా చాలా పండుగ వాతావరణం ఉంటుంది. సో అందరం కలిసి ఒకటే దగ్గర చాలా హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట. ఎవరింటికాడ పండుగ అయినా, మా పిన్నోళ్ళ ఇంటికాడ ఏదైనా దేవుని చేసుకున్నా, మేము చేసుకున్నా, మా మామయ్య ఇంటికాడ అయినా కూడా సో అందరం అయితే వస్తాము. ఇట్లా అందరం కలిసి చేస్తాము. ఇట్లనే మా మామయ్యలు వంట చేస్తారు ప్రతి ఇంటి దగ్గర. చెప్పాలి అదేంటిదో చెప్పాలి. వంటల మాస్టర్ చెప్పాలి అదేంటిదో. వాడు సెకండ్ షెఫ్ కావచ్చు మన అట్లా. హరీష్ తమ్ముడు మటన్ బిర్యానీ ఎత్తాండు తాత. కొట్టుకొస్తుంది మాకు అన్ని ఉన్నాయి కానీ నేను ఎప్పుడు తెచ్చినా దాన్ని లోపుతే నాకు కిలో 800 అని కూడా లేదు. నాకు 2 కిలోల పావు చూపిస్తారు. గడ్డలే లేకపోతే ఏం కాదు.
ఇక్కడ బగారన్నం అయితే మనకు రెడీ అయిపోయింది. బగారన్నం చూస్తాడు మా మామయ్య. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. బగారన్నం దించిన 15 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుతాడు మా మామయ్య. అట్లెందుకు చేస్తాను మామయ్య అంటే ఇట్లా కొత్తిమీర చల్లిన తర్వాత అన్నాన్ని మళ్ళీ రివర్స్ ఎత్తాడు. అట్లెందుకు ఎత్తాను మామయ్య అంటే అది అంతే అంట షెఫ్లు. ఏంటంటే కొత్తిమీరకున్న అరోమా వాసన అంతా మంచిగా రైస్కి పడుతుందంట. పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళు అయితే ఇట్లే వేస్తారట. మెంతి ఉండే ఇంట్లో నువ్వు అడిగినావు మామయ్య మెంతి అని? పిచ్చి ఉన్నది తెత్తా. ఎందుకులే ఏంటిది అది? వేయించినదనా? ఓల్ గరం మసాలా. మస్తు ఘాటు ఉంటుంది మామయ్య కూరలలో. బాగా గది జాపత్ర అని ఎర్రప్పు ఉంటుంది కూలెక్కన, అది టేస్ట్ వస్తుంది మంచిగా. కొత్తిమీర లేదనుకుంటా. ఎందుకు ఇంకా ఇంకేం లేస్తా తెచ్చుకునేది. వంటలు చేసేటైతే అయిపోయింది. ఇంకా దావత్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. తెలంగాణలో మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది దావత్. సో ఇంకా మా నాన్న లేడు. మా నాన్న అయితే గొర్రెలకు వేయండు. మా నాన్న వచ్చినాకనైతే ఇంకా మా మావయ్యలు మా నాన్న అయితే ఇంకా రచ్చ చేస్తారనమాట. మస్తు అల్లరి ఉంటుంది. ఇంకా వాళ్ళది వేరే ఉంటుంది అనమాట. ఇంతలో మా మామ కొడుకులు బామ్మర్దులు వచ్చిర్రనమాట. తమ్ముళ్ళు బామ్మర్దులు కలిసి ఇక్కడ తింటున్నారు. ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటా వాళ్ళైతే తింటున్నారు అనమాట. నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా మేము 5గురేమే ఉన్నాం అక్కడ. అత్తమ్మలు మామయ్యలు అమ్మ వాళ్ళంతా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మేము 5గురం ఇక్కడ లోపల కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇక మేమంతా ఏంటంటే సో మామ కొడుకులు 2, తమ్ముళ్ళు 2 అండ్ నేను. సో చెల్లెళ్ళు ఇంకా మరదళ్ళు రాలేదు. వాళ్ళైతే ఇంకా చాలామంది మిస్ అయ్యారు. సో మేమంతా కలిసి మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటూ తిన్నారనమాట. తినరు, నేనేమంటాను మిమ్మల్ని, మీ పని మీరు చేయరు, నా పని నేను చేస్తా. ఇట్లా సరదాగానైతే ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటా వాళ్ళైతే తిన్నారు. ఇంకా మా దావత్ అయితే ఇట్లయితే గడిచిందిలా. ఎట్లుంది? మస్తున్నారులే మా వాళ్ళు. 4 ఒక్క కాడ కూర్చొని తింటా అంటే ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా. అట్లుంటుంది మరి ఫ్యామిలీ అంటే. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇట్లుండాలి. ఎప్పుడో ఒకసారి కానీ ఇట్లా కలుసుకోం కదా, అందుకే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరు వస్తే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. తమ్ముడును చిన్నమామ కొడుకు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా నాన్న కోసం వెయిట్ చేస్తారు అందరు బయట. ఎప్పుడు తొందర వచ్చే నాన్న ఆ రోజే చాలా లేట్గా వచ్చిండు అనమాట. ఇక అందరు అయితే ఇట్లా బయట కూర్చొని కాసేపు అయితే సరదాగా మాట్లాడుకున్నారు అందరు కలిసి. ఇంకా నాన్న వచ్చిన తర్వాత మామయ్యలు ఇంకా బాబాయ్ అందరు కలిసి అయితే ఇట్లా సరదాగా మాట్లాడుకుంటా తిన్నారనమాట. సో తెలంగాణలో ఎట్లుంటుందంటే దావత్ అంటే అందరు కలిసి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా సంతోషంగా. ఇంకా బామ్మర్దులు అంటే ఎక్కువగా ఇట్లా మాట్లాడుకుంటూ అట్లా పరిగాషాలు ఆడుకుంటూ ఉంటుంది కదా, అట్లనైతే గడిచింది.
పల్లెటూరు వాతావరణం అయితే ఇట్లుంటుంది. అందరు కలిసి ఒక్క కాడ చేరుకొని కష్ట సుఖాలు చెప్పుకుంటా ఇట్లా హ్యాపీగా ఉన్న ఒక్కరోజు కలిసిన ఒక్కరోజు బాధలన్నీ మర్చిపోయి ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నా అయితే గడుస్తుంది. లోపల వాళ్ళు ముచ్చట పెట్టుకుంటే ఇక్కడ బయట మా అమ్మును అత్తమ్మలు అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా సరదాగా రోజంతా గడిచిపోయిందనమాట. సో ఇదండి వీడియో. పల్లెటూరులో ఇట్లనైతే జరుగుతుంది దావత్ అంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.